గాయస్ చూడండి, భూమి మీద ఉన్న స్వర్గాన్ని అయితే చూడండి గాయస్. చూడండి గాయస్, నిన్న చేసిన అడ్వెంచర్ ఇదంతా. సరే టెంపుల్ క్లోజ్ అయినా సరే మనం ఫస్ట్ పైకి వెళ్ళి వ్యూ చూసొద్దాం. సల్మాన్ బైక్లో అయితే పెట్రోల్ అయిపోయింది. ఇంకా మేము ఒక 25 కిలోమీటర్స్ వెళ్ళేది ఉందన్నమాట. సో నా బైక్ అయితే కొంచెం పర్లేదు, హైట్లో ఉంది కదా. ఈ బైక్ చూడండి, అసలు నెంబర్ ప్లేట్ లేదు, బ్యాక్ సైడ్ టైల్ లేదు, కనిపించట్లేదు. సల్మాన్ ఏ పడితే ఉంటే అవన్నీ తాకు సల్మాన్, రా సల్మాన్, మన ఊరు కాదు, మన ఏరియా కాదు సల్మాన్. సో గాయస్ మనమైతే చాలా అడ్వెంచర్ అయితే చేసాం అన్నమాట ఇప్పుడు. సో తుక్చేకి అయితే వచ్చేసాం. ఈ ఊరి పేరు వచ్చేసి తుక్చే. ఇంత బ్యూటిఫుల్ వ్యూ ఉన్నప్పుడు రోడ్డు మీద రాయబడిపోతే ఎవరైనా వచ్చేసి పడితే మళ్ళీ బైకర్స్కే దెబ్బ అయితే తగులుతుంది అనమాట. సో గాయస్ లాస్ట్ టైం మనకి క్లచ్ ప్లేట్స్ పోతే మనం అయితే రిపేర్ చేయించుకున్నాం కదా. సో బజాజ్ షోరూమ్. సో జాన్సన్ అయితే వచ్చేసాం. ఇంక ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉందా, 23 కిలోమీటర్స్ అయితే ఉంది. సో గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు టీటీఎస్ శివ మోటో వ్లాగింగ్. సో ఈ రోజు వచ్చేసి మనం నిన్న నైట్ అయితే ముస్తాంగ్ అయితే వెళ్ళాలి కదా. సో ముస్తాంగ్ వెళ్ళకుండా అయితే ఆగిపోయాం అనమాట. ఎందుకంటే మనం చెక్ పోస్ట్ పోలీసులు అయితే ఆపారు, రోడ్ ట్యాక్స్ లేదని. సో ఇప్పుడైతే రాత్రి అయితే మనకి ఫైన్ కూడా వేశారు. అండ్ అది వచ్చేసి కాట్మాండు వెళ్ళేంత వరకు అయితే ఉపయోగపడుతుందని చెప్పారు. సో ఆ ఫైన్ అయితే తీసుకొని వాళ్ళే రికమెండ్ చేశారు. ఇక్కడ పక్కనే హోటల్ ఉంది. సో ఆ హోటల్ అయితే తీసుకొని రేపు మార్నింగ్ అన్నపూర్ణ ట్రెక్ చేయడానికి, ఐ మీన్ ముస్తాంగ్ వెళ్ళడానికి అయితే పర్మిషన్ అయితే కావాలంట. సో ఆ పర్మిషన్ అయితే తీసుకోమని చెప్పారనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ముస్తాంగ్ అయితే ఎక్స్ప్లోర్ అయ్యి మళ్ళీ రిటర్న్ ఇక్కడికే వచ్చేస్తాం. ఎందుకంటే మన లగేజ్ ఇక్కడే ఉంది, ఆన్ ది వే వెళ్ళేది కూడా ఇటే కాబట్టి. సో ఇక్కడైతే ఒకటే ఎక్స్టెండ్ అయితే చేసుకున్నాం. సో సల్మాన్ బ్రో కూడా అయితే రెడీ అయిపోతున్నారు. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. ఎలా ఉంది ఇక్కడ? నిజంగా చెప్తాను, ఇప్పుడు నేను మాట్లాడటానికి కూడా వ్లాగ్, నా ఫోన్ లైక్ నా హ్యాండ్ వచ్చేసి షివర్ అవుతుంది అనమాట. సో అయినా కానీ నేను త్వరగా రైడింగ్ జాకెట్ అయితే వేసుకొని సో జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. మనం గోప్రో వ్యూ అయితే మాట్లాడుకుందాం. నిన్న నైట్ మనం స్టే చేసింది సో అక్కడ అనమాట. అక్కడ బొలెరో ఒకటి కనిపిస్తుంది కదా, సో స్కార్పియో. సో అక్కడ వచ్చేసి చెకింగ్ అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి ముస్తాంగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ నుంచి ముస్తాంగ్ ఇంకొక 40 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ మనం స్టే చేసిన హోటల్ ఇది. సో చాలా బాగుంటుంది అనమాట. ఈ సైడ్ ఇల్లు అనేవి కూడా చాలా బాగుంటాయి. సో మన బైక్స్ అయితే అక్కడ ఉన్నాయి. అండ్ తీసుకొని ఇలా దారి పట్టేసుకొని అక్కడ చెకింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. సో హ్యాండ్ కూడా అయితే షివర్ అవుతుంది అనమాట చలికి. సో లోపలికి అయిపోతే రెడీ అయిపోదాం. చూడండి గాయస్, నిన్న చేసిన అడ్వెంచర్ ఇదంతా. సో బైక్ అయితే చూడండి కంప్లీట్గా ఎలా అయిపోయిందో. సో నేను ఇంత కష్టపడ్డాను అనమాట. నా బైక్ అయితే నేను సల్మాన్ కోసం ఒక ప్లేస్లో అయితే ఆగాను. ఆగినప్పుడు ఏమైందంటే నా బైక్, నాకు కార్ అనేది ప్రాపర్గా హైట్ అనేది అలా ఇలా ఉండిపోయి కింద పడిపోయింది. దాని తర్వాత ఇంకా నాకు ఇగ్నిషన్ స్టార్ట్ అయింది. అప్పటి నుండి అది పోవట్లేదు, ఏం చేయాలో కూడా అర్థం కాదు. అదే పోతుంది నాకు తెలిసి. సో నా బైక్ అయితే కొంచెం పర్లేదు, హైట్లో ఉంది కదా. ఈ బైక్ చూడండి, అసలు నెంబర్ ప్లేట్ లేదు, బ్యాక్ సైడ్ టైల్ లేదు, కనిపించట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగో ఇదంతా పగిలిపోయింది, లైట్ కూడా పగిలిపోయింది. డబ్బా పగిలిందా? కూలింగ్ టైర్ పగిలిపోయిందా? నువ్వు ఇంకా లక్ తెలుసా? నేపాల్ గవర్నమెంట్కి వచ్చే సంవత్సరం నువ్వు వస్తున్నావని తెలిసి నీకోసం ఇదేసారు. లేకపోతే ఇదిగో ఈ కింద పార్ట్ ఉంది చూసా, ఇలా చేతిలో పెట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళు నేపాల్. గైస్ ఇది వచ్చేసి మన అన్నపూర్ణ ట్రెక్ పర్మిట్ అనమాట. సో ఇది వచ్చేసి నేపాలీ కరెన్సీలో 1000 రూపీస్ మీరు ఆథరైజ్డ్ పర్సన్ దగ్గర తీసుకుంటే. మీరు ఒకసారి డైరెక్ట్గా ముక్తినాథ్ వెళ్తే మాత్రం ఇది మీకు 2000 రూపీస్ నేపాలీ వరకు అయితే పడుతుంది. సో ఇక్కడైతే చెక్ పోస్ట్ అయితే ఉంటుంది, చెక్ పోస్ట్ దగ్గర అయితే తీసుకోండి. సో గుడ్ ఆప్షన్ అనమాట ఇది మీకు. ఇది లేకుండా మీరు పైకి వెళ్తే ఫైన్ అయితే ఉంటుంది అనమాట. గాయస్ ఇంత బ్యూటిఫుల్ వ్యూలో అందరూ వ్యూ చూసుకుంటూ వెళ్ళిపోతారు. అది చూడండి మంచి ఎలా ఉందో. ఇంత బ్యూటిఫుల్ వ్యూ ఉన్నప్పుడు రోడ్డు మీద రాయబడిపోతే ఎవరైనా వచ్చేసి పడితే మళ్ళీ బైకర్స్కే దెబ్బ అయితే తగులుతుంది అనమాట. మరీ రోడ్డు మీద కూర్చోపడ్డాయి. ఎవరైనా తెలియకుండా రోడ్డు వ్యూ చూసుకుంటూ డైరెక్ట్గా వచ్చాడంటే ఇంకేం లేదు, అస్సామైపోతాడు. అసలే మన సల్మాన్ భాయ్ ఎక్కడ చూస్తాడో తెలియదు. చూడండి గాయస్, పొగలు వెళ్తుంది ఐస్ అయితే. అమ్మా బ్రీతింగ్ అయితే హెవీగా తీసుకోవాల్సి వస్తుంది. సల్మాన్ రావట్లేదు ఏంటి ఇంతసేపు అయినా? ఇక్కడ అసలు సిగ్నల్ కూడా లేదు నాకు కాల్ చేయడానికి. సల్మాన్ ఇంకా రాలేదు గాయస్. టైం లేట్ అయిపోతుంది. 7 o'clockకి టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారు. మేము పైకి వెళ్ళేది కిందకి వచ్చేది ఒకటే టైం అయిపోతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళాలా ఏంటి?
ఫోన్ చేయడానికి సిగ్నల్ కూడా లేదు గాయస్, చేయట్లేదు, నాకు కాల్ కూడా రాలేదు, మనిషి రావట్లేదు. వెనక్కి వెళ్దాం. పాప మా బైక్తో పడడానికి కష్టాలు పడుతున్నాడు ఆ మనిషి. అసలు ఇది స్టోన్ ఫాలింగ్ ఏరియా, ఎందుకు మనకి ఇక్కడ? వస్తున్నాడులే, ధూమ్ 3 మూవీలో వచ్చినట్టు వస్తున్నాడు, సర్రని వస్తున్నాడు. ఏమైంది ఎంతసేపు? Guys, look at the view, guys, look at the view. So guys, చూడండి వ్యూ ఎలా ఉందో. సల్మాన్ వచ్చేసే టైం లేదు, టెంపుల్ క్లోజ్ చేస్తారు. ఇంత దూరం వచ్చి టెంపుల్ చూడకుండా వెళ్ళిపోతే వేస్ట్ అసలు. సో స్టోన్ ఫాలింగ్ ఏరియా, చాలా మిస్సీ విలేజ్ ఇది. క్రోస్ అయితే మాత్రం చాలా అంటే చాలా హెవీగా ఉన్నాయి గైస్. చూడండి ఎంత డెడ్లీ కౌస్ అంటే అంత డెడ్లీ కౌస్ ఇవన్నీ. మనం ఇలా తిరిగేసి మళ్ళీ అలా పైకి ఎక్కి మళ్ళీ అలా అలా ఎక్కేస్తూనే ఉండాలి, దిగుతూనే ఉండాలి ఎక్కడి నుంచి. మనోడికి తెలియదు జోన్సన్ దాటాక రోడ్ ఎలా ఉండేది, నేను చెప్పలేదు, చెప్తే నేను రానంటాడని చెప్పేసి ఆ రోజు బీచ్లో తీసుకెళ్ళాడుగా నన్ను. బీచ్లో బయట పార్క్ చేస్తానని చెప్పేసి నా బైక్ తీసుకెళ్ళి లోపల ఇరికిచ్చాడు. నేను ఊరుకుంటానా? వావ్, లుక్ అట్ ద సీనరీ గాయ్స్. మనం ఆ హిల్స్ పైకి ఇంకా అలాంటి కంటే ఇంకా పెద్ద హిల్స్ ఉన్నాయి, అన్నపూర్ణ హిల్స్. సో అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు మనం. నా బైక్ 4th గేర్లోనే 60 పోతున్నా, అరుస్తుంది. నేను థ్రోట్లు ఎక్కువ చేస్తున్నా. సల్మాన్ టైర్లో వావ్, మామూలుగా లేదు అసలు. ఎక్సలెంట్ వ్యూ ఇది, ఎక్సలెంట్లో కూడా ఎక్సలెంట్ వ్యూ. అందుకే ఈ సీజన్లో నేను ప్రిఫర్ చేసుకుంది. ఈ బైక్ ఫ్రంట్ వ్యూ హిమాలయస్ ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు. చూడండి గాయస్, చూడండి మన దగ్గర గోప్రో లేకపోయినా పర్లేదు, ఎస్జే లెజెండ్ 6లోనే మీకు బెస్ట్ అవుట్పుట్ అయితే ఇస్తా. చూడండి గాయస్, ఒకసారి వ్యూ చూడండి గాయస్. మనోడు బైక్ ఇక్కడ పార్క్ చేసి అక్కడికి వెళ్ళి ఏదో చేస్తున్నాడు. ఇంకా వెళ్ళాల్సింది గంట ఉంది. సల్మాన్ ఏ పడితే ఉంటే అవన్నీ తాకు సల్మాన్, రా సల్మాన్, మన ఊరు కాదు, మన ఏరియా కాదు సల్మాన్. అదే ఏమేమో ఉంటాయి. రివర్ క్రాసింగ్ మీద ఉంటుంది, తలనొప్పి గైస్. జంసం వెళ్ళిపోతే కొంచెం రోడ్ బాగుంటుంది గైస్. అప్పటి వరకు ఏంటంటే చల్లటి మంచు నీళ్ళలోనే ట్రావెల్ చేయాలి, తలనొప్పి. సో గాయస్, లాస్ట్ టైం మనకి క్లచ్ ప్లేట్స్ పోతే మనం అయితే రిపేర్ చేయించుకున్నాం కదా, సో బజాజ్ షోరూమ్. సో జంసం అయితే వచ్చేసాం. ఇంక ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉందా, 23 కిలోమీటర్స్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి చూస్తే మన స్టిక్కర్ కూడా అయితే ఉంటుంది గాయస్. సో ఈ ఊర్లోనే అనమాట, జంసంలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో నేను ఇక్కడైతే ఒక 5 మినిట్స్ సల్మాన్ కోసం అయితే వెయిట్ చేస్తాను. సల్మాన్ ఎక్కడో వెనకెక్కడో ఉన్నాడు, ఇంతవరకు రాలేదు. సో జంసం అయితే అప్పటికిప్పటికి సిమెంట్ రోడ్, అప్పుడైతే సిమెంట్ రోడ్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. సో ఇప్పుడైతే సిమెంట్ రోడ్ రెడీ అయిపోయింది అనమాట జంసంలో. అండ్ మనం స్టే చేసిన హోటల్ కూడా చూపిస్తాం గైస్. లాస్ట్ టైం మనం స్టే చేసిన హోటల్ ఇది కాదు, అది అక్కడ మనం స్టే చేసింది లాస్ట్ టైం. సో లాస్ట్ టైం అయితే ఇక్కడే మనం స్టే చేసింది, ఈ హోటల్లోనే. మనోడైతే ఇంకా రాలేదు గాయస్. టైం అంతా ఇక్కడే పోతుంది. ఎవరో కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాడు. 6:59కి వెళ్ళిపోతాం. ఈ 54 మినిట్స్ చూపిస్తుంది, 6:05 అయింది. 54 మినిట్స్ అంటే ఇంకా 10 నిమిషాలు ముందే వెళ్తాం కదా. మనోడు రావడానికి ఎలా అయినా లేట్ అయ్యేటట్టుంది. సో గాయస్, మనమైతే
చాలా అడ్వెంచర్ అయితే చేసాం అనమాట ఇప్పుడు. సో తుక్చేకి అయితే వచ్చేసాం. ఈ ఊరి పేరు వచ్చేసి తుక్చే. అండ్ లాస్ట్ టైం మన బైక్ క్లచ్ ప్యాడ్స్ అయితే పోయినాయి కదా, క్లచ్ ప్లేట్స్ పోయినప్పుడు సో ఈ ఊర్లో అయితే మనం స్టే చేసాము ఒక నైట్ మొత్తం. అండ్ ఇక్కడ చికెన్ వండుకొని తింటాం. సో చాలా రకాలైతే ఫుడ్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ మన బైక్ గ్యారేజ్ తీసుకెళ్ళాం కదా, సో ఆ గ్యారేజ్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఈ తుక్చేలో. యాక్చువల్గా సల్మాన్ ఈసారి వచ్చేసి చాలా क्या हुआ? हाँ सालीग्राम. एक गाड़ी में कितना लोग जाएगा? एक गाड़ी में कितना लोग जाएगा? मैं मुक्तिनाथ जा रहा है. सालीग्राम कितना दूर? सालीग्राम कितना है वो? वही सालीग्राम नहीं है ना? ये सालीग्राम. ये सालीग्राम नहीं है ना? ये सालीग्राम नहीं है ना? ओरिजिनल सालीग्राम है. अच्छा గైస్ ఇదైతే ఒరిజినల్ సాలిగ్రామ్ అన్నాడు ఈ చిన్నపిల్లాడు. ఇది సాలిగ్రామం ఏంటో నాకు అర్థం కాలేదు. वो देखो उसमें किधर है? उसमें नहीं है ना? ऐसे ऐसे डल्ला डल्ला भी होता है गोल गोल. ठीक है बट ऐसा नहीं है. वो राउंड वाला आएगा ना सालिग्राम. गैस ఇది రౌండ్గా వస్తుంది కదా. నాకు తెలిసి సాలిగ్రామ్ అయితే రౌండ్గా వస్తుంది కదా, బట్ ఇదేంటో మరి ఇలా ఉంది. ఇది సాలిగ్రామ్ అంటారు ఏమంటారు నాకు అర్థం కాదు. राउंड मतलब ऐसा आएगा ना, प्लेट शेप. उसका ऊपर प्लेट भी है. इसका ऊपर वो डिज़ाइन भी आएगा ना. इसके भी डिजाइन है यहाँ पे. इसका इम्पोर्टेंस क्या है? इसका इम्पोर्टेंस क्या है? इसको पूजा करते हैं. हाँ पूजा. जा मतलब मैं फिर वापस में आएगा वो टाइम देखेगा. मैं अभी मुक्तिनाथ जा रहा है, टेंपल क्लोज करेगा ना. कल तो स्कूल है. कल नहीं, अभी आएगा. मैं 1 घंटा पे फिर वापस आएगा. अरे क्या भी लाइन रहे हम लोग, बैग भी लाइन है. సల్మాన్ సాలిగ్రామ్ తీసుకోమంటున్నారులే కానీ. సో ఈ జంషంలో అయితే ఉన్నాం. ఇది తుక్చే, సారీ ఈ ఊరి పేరు వచ్చి తుక్సే. ఈ తుక్చేలోనే ఉన్నాం మనం. యాక్చువల్లీ ఆ గేట్ ఉంది కదా, గేట్ దగ్గర నుంచి లోపలికి అలా వెళ్ళాలి. అండ్ దాని ఆపోజిట్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ ఇదైతే ఉంటుంది అనమాట. సో గ్యారేజ్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ గ్యారేజ్ అయితే. సో ఇది ఇక్కడ క్లోజ్ చేస్తుంది కదా, ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ గ్యారేజ్ అనమాట. సో ఈ గొంతులో మేము అలా స్ట్రీట్ లోపలికి వెళ్ళాం. ఇక్కడ చికెన్ షాప్ కూడా ఉంటుంది చిన్నది కొంచెం ముందుకు వెళ్తే. సో అక్కడేనమాట మేము చికెన్ కూడా తీసుకుంది. సో అక్కడ చికెన్ తీసుకొని ఇంకా నార్మల్గా అయితే మేము ఫుడ్ అయితే సారీ ఇదిగో ఇదే షాపు. సో దానిలో ఏంటంటే ఫ్రోజన్ చికెన్ ఉంటుంది, ఆల్రెడీ కట్ చేసి తీసుకొచ్చిన ఫ్రోజన్ చికెన్. సో అది ఇంకా మనకు కావాలంటే మనం చేసుకోవడం తింటాం అనమాట. సో ఇదే ఆ ఊరు తుక్చే. సో తుక్చే నుంచి మనం ఆ రోజైతే ముక్తినాథ్ అయితే వెళ్ళాం అనమాట. సో ముక్తినాథ్ వెళ్ళేటప్పుడు అయితే నా బైక్ అయితే ట్రబుల్ ఇచ్చేసి ఇంకా గందరగోళం అయిపోయింది. ఇంకా చెప్పేది కాదు స్టోరీ, మీరు నా వీడియో చూస్తే అర్థమైపోద్ది, ప్రీవియస్ వీడియో. సో ఈ ఊర్లో రోడ్లు చూడండి గైస్ ఎలా ఉన్నాయో. లిటరల్గా అయితే బాడీలో ఒక్కొక్క పార్ట్ షేక్ అవుతుంది. సో కార్లే చాలా కష్టపడి వెళ్తున్నాయి. ఇంకా మనలాంటి 2 వీలర్స్ ఏముంది. సో లాస్ట్ టైంకి సల్మాన్కి లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి సల్మాన్కి ఏం ప్లస్ పాయింట్స్ అంటే, ఒకటి ఇది లేదనమాట, వాటర్ క్రాసింగ్స్ లేవు, బ్రిడ్జెస్ కట్టేశారు. ఆ 2 చోట్ల బ్రిడ్జ్లు కట్టారు. లాస్ట్ టైం నా బైక్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ మళ్ళీ బ్రిడ్జ్ కట్టారు. సో సల్మాన్ సేఫ్ అయిపోయాడు. నేను అదే అనుకుంటూ ఉన్నా, అయ్యో ఈ పిల్లోడు ఇక్కడే రైడ్ చేయలేకపోతున్నాడు, ఇంకా మట్టిలోకి వెళ్తే ఏం రైడ్ చేస్తాడు అనుకున్నా. బట్ నో వరీస్. సో మొత్తానికైతే బ్రిడ్జెస్ అయితే కట్టేశారు. ఇంకా సల్మాన్ కూడా ఫ్రీగా వచ్చేసారు. ఇప్పుడు చూసారు కదా, బ్రిడ్జ్ క్రాస్ చేసే వచ్చాడు సల్మాన్. బ్రిడ్జ్ కట్టేసేసరికి ఇంక ఈజీగా వచ్చేసారు. లాస్ట్ టైమే కన్స్ట్రక్షన్లో ఉండింది. సో 6 monthsలో అయితే కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. నేను ఇక్కడ లాస్ట్ టైంకి ఇప్పటికి మొత్తం కలిపి 6 months తేడా. గాయస్ చూడండి, భూమి మీద ఉన్న స్వర్గాన్ని అయితే చూడండి గాయస్. లిటరల్గా అయితే అసలు మాటలు రావట్లేదు. ఒక్కసారి వ్యూ చూడండి గాయస్. సో 2 బైక్లు అయితే ఇక్కడ ఉన్నాయి. సో లేట్ లేకుండా మనం అయితే ఫస్ట్ ముస్తాంగ్ అయితే వెళ్ళిపోదాం. సార్ క్లోజింగ్ టైం సార్, టెంపుల్ క్లోజింగ్ టైం. Temple closing time
సరే టెంపుల్ క్లోజ్ అయినా సరే మనం ఫస్ట్ పైకి వెళ్ళి వ్యూ చూసొద్దాం. థ్యాంక్ యూ సార్. సో మన బైక్ అయితే హిమాలయన్ అని అడిగారు. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ అని అంటే కాదు సార్, ఇది SD కంపెనీ, జపాన్ కంపెనీ అని చెప్పా. సో జపాన్ కంపెనీ అని అయితే చెప్పాను అనమాట. సో చూడండి గాయస్, ఈ కొండల మధ్యలో అయితే మనం వెళ్ళాలన్నమాట. సో ఈ కొండల మధ్యలోనే మనం వెళ్ళాల్సింది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయితే అవుతుంది ఇక్కడ వెళ్ళే టైంలో. చీకడైనా పర్లేదు, ఈరోజు ముస్తాంగ్ అయితే రీచ్ అయ్యి ఇంకా మనం అయితే వెళ్ళిపోవాలి రిటర్న్. ఎందుకంటే రేపు మార్నింగ్ అట్ ఎనీ కాస్ట్ మనమైతే కాఠ్మాండు అయితే వెళ్ళిపోవాలి. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6కి అలా లేచి కాఠ్మాండు వెళ్ళిపోతాం. ఈ రోడ్ అంతా చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తుంది, నేను నా బైక్ ఆగిపోయి విజయ్ బ్రో బైక్కి తాడు కట్టేసి లాక్కెళ్ళిందంతా నాకు గుర్తొస్తుంది అనమాట. టో చేసుకుంటూ వచ్చాం ఇన్ని కిలోమీటర్స్. అప్పుడు నేను ఏ ప్లేస్లో ఆగిపోయాను అనేది కూడా ఇప్పుడు మీకు వీడియోలో అయితే చూపిస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా అర్థమవుతుంది కదా. మళ్ళీ మీకు ఒకసారి అర్థం కాకపోతే మీరు లాస్ట్ వీడియోస్ చూసి రండి, ఎంత కష్టపడ్డాము ఈ రైడ్లో లాస్ట్ టైము. ఇప్పుడు అయ్యేసరికి అడ్వెంచర్ కదా, దుమ్ము దులిపేస్తుంది బండి. వెనకాల సల్మాన్ బ్రోకి దుమ్ము మొత్తం. సో కరెక్ట్గా ఈ స్పాట్లోనే నేను వచ్చేసి హెల్ప్ అయితే అడిగాను. సో ఒక వీళ్ళని, సో వాళ్ళైతే హెల్ప్ అయితే చేయలేదన్నమాట. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా అయితే మేము టో చేసుకుంటూ జొంసం అయితే వెళ్ళిపోయాం. జొంసం తీసుకెళ్ళడానికి తల ప్రాణం తోకైతే వచ్చింది ఆ రోజు. ఎందుకంటే క్లాసిక్ 350 ఎంత వెయిట్ ఉంటుందో మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం అయితే ఎవరికి లేదు. సో ఆ బైక్ని ఇంజిన్ స్టార్ట్ చేయకుండా బెనెలీకి కట్టేసి తీసుకెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. ఆ రోజు ఎలా అయినా సరే వెళ్ళాం మరి మొత్తానికి. సో మొత్తానికి అయితే ఆ రోజు వెళ్ళాం. సో నా బైక్ ఎక్కడ ఆగిపోయిందో కూడా మీకు నేను స్పాట్ అయితే చూపిస్తా. అక్కడ నుండి ఇక్కడికి సిటీకి వచ్చేసి 8 కిలోమీటర్లు అయితే ఉండింది. సో 8 కిలోమీటర్లు టో చేయడం అంటే మామూలు విషయం కాదు. నా చైన్ తెగిపోయిన విషయం కూడా నాకైతే తెలియలేదు ఆ రోజు. లిటరల్గా ఎవడో కార్లో వెళ్తూ నువ్వు ఎందుకు ఎక్కడ ఆగిపోయి ఉన్నావు అంటే నా బైక్ క్లచ్ ప్లేట్స్ ప్రాబ్లం అని చెబుతున్నాను నేను, నాకు తెలియక. తర్వాత చూస్తే అర్థమైంది క్లచ్ ప్లేట్ ప్రాబ్లం అయితే ఇంత ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని చూస్తే చైన్ లేదు బండికి. ఇదేంట్రా చైన్ లేదు, చైన్ ఎక్కడ పడిపోయింది అని చూస్తే తర్వాత వాడు మేరా గాడీ పే హే ఆప్కా చైన్ అన్నాడు. అరే ఏంట్రా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే వాడు తీసుకొచ్చి వాడు డ్రైవింగ్ సీట్ కింద పెట్టుకుని ఉన్నాడు. వాడికి జోంసం వెళ్ళేటప్పుడు దొరికిందంట, మళ్ళీ రిటర్న్లో తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. కరెక్ట్గా ఈ ఏరియాలోనే బైక్ అయితే ఆగిపోయింది నాది. సో నేను వాళ్ళ కోసం అయితే వెయిట్ చేశాను, ఆ స్టోన్ దగ్గర అయితే వెయిట్ చేశాను అనమాట. సో అసలు ఒకళ్ళు వచ్చేసి ఆ వీడియోలో నాకు రోప్స్ అయితే ఇస్తూ ఉంటారు. అది ఎక్కడ జరిగిందంటే అది వచ్చేసి ఇదిగో కొంచెం ముందు చూపిస్తా, ఆగండి ఎక్కడ జరిగిందో. సో నాకైతే మెమరీస్ మొత్తం రీకలెక్ట్ అయితే అవుతున్నాయి. సో కరెక్ట్గా ఇదిగో ఈ ప్లేస్లో నేను బైక్ ఆపాను. వాళ్ళు వెనక నుంచి వచ్చి నాకు వాటర్ బాటిల్ ఇచ్చారనమాట. విజయ్ బ్రో వచ్చేసి 100 రూపీస్ ఇచ్చారంట, నేపాల్ కరెన్సీ. సో 100 రూపీస్ తీసుకొచ్చి వాటర్ బాటిల్ కొనుక్కొచ్చి నా చేతికి అయితే ఇచ్చారు. సో అక్కడ నుండి ఇంకా వాళ్ళ బైక్కి డ్రాగ్ చేయడానికి ట్రై చేశారు కానీ కుదరలేదు. అది అయిపోయే పని కాదు. పల్సర్ NS 150లో పల్సర్ NS 200లో ఎంత దూరమైన డ్రాగ్ చేస్తారు వాళ్ళైనా సరే. సో కుదరలేదు. ఇంకా దాని తర్వాత విజయ్ అన్న వచ్చిందాక నేను అక్కడే వెయిట్ చేశాను. వచ్చిన తర్వాత బైక్కి రోప్స్ అయితే కట్టి ఇంకా వ్యవహారం చేసాం అసలు నేపాల్లో ఒకప్పుడు. ఇప్పుడు ఇంకా రోడ్లన్నీ బాగైపోయి ఇది మాత్రం అంతే ఉంది. జొంసం టు ముక్తినగర్ వచ్చేసి రోడ్డు అలానే ఉంది, ఎలాంటి చేంజెస్ అయితే లేదు, అలానే ఉంది, ఎలాంటి చేంజ్ లేకుండా. వీళ్ళు నాకు ఆ రోజు అయితే బైక్ ఒక సైడ్కి లాగిద్ది, ఎందుకంటే మేము ఫోర్క్ కట్టాం తాడు. ఆ రోజు ఒక సైడ్కి బైక్ లాగిద్ది, కాళ్ళు చేతులు అన్నీ లాగేసి లిటరల్గా చెప్పాలంటే ఆ రోజు అసలు మామూలు విషయం కాదు. అయినా కానీ కంట్రోల్ చేసుకుంటూ ఆ బైక్ని ఎలా అయితే మొత్తానికి మెకానిక్ షెడ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయాం. గైస్ నాకు ఇక్కడ నేపాల్ ఎంటర్ అయినంత వరకు నాకు కోల్డ్ అయితే లేదు. ఇక్కడ ఎంటర్ అయిన దగ్గర నుండి ఒకటే కోల్డ్. పాపం సల్మాన్ పరిస్థితి అయితే అసలు లంగ్స్కి పట్టేసింది కోల్డ్ అంతా. ఇదంతా నార్మల్గానే వచ్చేసాను. అక్కడికి వెళ్ళిన తర్వాత బైక్ ఆగిపోయింది. ఇప్పుడు కొంచెం దూరం వరకు రోడ్ ఎలా ఉంటుంది అనమాట, నాకు తెలిసి ఆ ఎడ్జ్ కార్నర్ వరకు. దాని తర్వాత ఫుల్ హైవే, 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు మనం టెంపుల్ దగ్గరికి. యాక్చువల్లీ 7కి క్లోజ్ చేస్తారని చెప్పారు, బట్ ఈయనంటే ఇక్కడ కింద ఇప్పుడే క్లోజ్ చేస్తారని చెప్పారు. మరి తెలియదు, మనమైతే ముందుకెళ్దాం. ఇదొకటి పశుపతినాథ్ టెంపుల్ ఒకటి ఉంది పోఖ్రాలో, సారీ కాఠ్మాండూలో పశుపతినాథ్ టెంపుల్ అయితే ఉందన్నమాట. సో పశుపతినాథ్ టెంపుల్ కూడా వెళ్ళాలి.
పశుపతినాథ్ టెంపుల్కి ఎందుకు వెళ్ళాలంటే పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా బాగుంటుంది, రిలాక్స్గా కూర్చోవచ్చు, ఎవ్వరు ఏమనరు. ఇవన్నీ ఏన్షియంట్ నేపాల్ టెంపుల్స్ అనమాట. సో మనం చూస్తే కనుక మనకు అర్థమవుతుంది ఒకసారి. సల్మాన్ బైక్లో అయితే పెట్రోల్ అయిపోయింది, ఇంకా మేము ఒక 25 కిలోమీటర్స్ వెళ్ళేది ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి పెట్రోల్ కోసం జోన్సంలో ఇల్లు తిరుగుతాం. అస్సలు కంప్లీట్గా కోల్డ్ వచ్చేసింది గైస్ ముక్తి నగర. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు